హెచ్సియు భూములను మింగడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత ఆత్రపెడుతోంది? ఇంత వ్యతిరేకత వస్తున్న ప్రభుత్వ వ్యవహార శైలిలో ఎందుకు మార్పు లేదు? దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ అండ్ రంజిత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్తో మాట్లాడదాం. లివిల్, ఇప్పటికీ కూడా ఒకటే ఒక ప్రశ్న, ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత వస్తున్న, చట్టాలను ఉల్లంఘిస్తోంది ప్రభుత్వం అనేది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వం అదే వైఖరితో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వానికి ఇంత ఆత్రం ఈ భూములకు సంబంధించిన ఒక ప్రశ్న తలెత్తుతుంది? ప్రభుత్వం ఏమైనా చేయాలి, ఉన్న భూమిని అమ్మాలనే ఒకే ఒక కుతూహలంతో ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా వేలమేయాలి, దాన్ని వేలమేసి పబ్బం గడపాలనే కోణంలోనే ఉంది. దానిపై వాళ్ళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం చెల్లడం లేదు. అయినప్పటికీ కూడా మేము దీన్ని అమ్మి తీరుతామని చెప్పేసి వాళ్ళ ప్రకటనలు చేస్తున్న తీరు ఖచ్చితంగా ప్రభుత్వం దమనకాండకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో అటు సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలేసిన ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి అదురు లేదు, బెదురు లేదని చెప్పుకోవాలి. కానీ మీరు ఏమన్నా చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మేము అన్నదే వేదమన్న తీరుగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి చెట్ల నరికివేత కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఉల్లంఘన అవుతుంది, కోర్టు ఉల్లంఘన అవుతుంది, సిఎస్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇవాళ ప్రభుత్వంలో కనీసం కూడా పట్టింపు లేదు, భయం లేదనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసినా అక్కడ టీజీఐఎస్సీ బోర్డులు పాతడం ఎందుకు దేనికి నిదర్శనం అనేది కూడా ఇవాళ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ భూముల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనేది లేదని కూడా ఇవాళ ఇప్పటికే చాలామంది పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు, వటా చట్టానికి వటా ఫౌండేషన్ సంబంధించిన ఎన్జిఓస్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినా ఇవాళ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే బరితెగింపు అనేది ఉందన్నట్టు కూడా మనకు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు నిదర్శనంగానే ఇవాళ అనేక రకాల జంతువులు ఇవాళ ఆర్తనాదానాలు ఇవాళ హైదరాబాద్ నగరం మొత్తం వినిపిస్తున్నాయి. ప్రధానంగా జింకలు, అంటే జింకలకు సంబంధించి రక్షణ లేకుండా పోయింది. 100 ఎకరాల్లో భూమిని చదును చేసే క్రమంలో చెట్లను అన్ని తొలగించడంతో జింకలన్నీ వాళ్ళ నివాస ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మృత్యువాత పడుతున్న దృశ్యాలు చూస్తుంటే దృశ్యాలను చూస్తుంటే ఇవాళ అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం అక్కడ జింకలు లేవు, నెమలు లేవు, చెట్లు లేవు, అది అడవి కాదు అన్న ధోరణితో వివరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ బృందం కావచ్చు, అటు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఎంపవర్డ్ కమిటీకి సంబంధించి వాళ్ళ ప్రధానంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. స్వేచ్ఛ రైట్ లివిల్.